ప్రభు అయిన యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, అందరికీ ఉదయకాల సమయపు వందనాలు. మీ అందరూ క్షేమంగా ఉన్నారని హృదయపూర్వకంగా నమ్మచ్చు. మీ కొరకు ప్రార్థన చేస్తున్నామని తెలియజేస్తున్నాం. మేము కూడా మీ యొక్క ప్రార్థనలని కోరుతూ ఉన్నాం. మా కొరకు, మా ఆరోగ్యం కొరకు, పరిచర్య విధానం కొరకు ప్రార్థన చేయండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యము పాత నిబంధన గ్రంథంలోని 1వ సమూయేలు 12వ అధ్యాయము 16వ వచనం. 1 సమూయేలు 12:16. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. మనం అనేక సందర్భాలలో దేవుని యొక్క కార్యాలు చూడాలంటే చాలా ఓర్పు కావాలి, కనిపెట్టాలి, నిలిచి చూడాలి. అంటే ఏంటి? స్థిరత్వం కావాలి. వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్మ్ in our faith with the Lord, and we must pray that God would strengthen our faith to believe. ఆయన మనకి ఇచ్చిన వాగ్దానములన్నీ నెరవేర్చే దేవుడని, శక్తిమంతుడని మనం విశ్వసించాలి. ఆయన వైపు తేరి చూచి మనము కనిపెట్టుకుంటూ ఉండగా కార్యాలు చేస్తారు. నేను అదే నమ్ముతూ ఉన్నాను. మాకు ఎన్నో అవసరాలు ఉన్నాయి, మనందరికీ ఉన్నాయి. ఎవరికి అవసరాలు లేని వ్యక్తి ఒక్కరు లేరు. అయినా కూడా అది ఎంత గొప్ప అవసరమైనా సరే, మన నిమిత్తం ఎంత గొప్ప కార్యమైనా చేయటానికి వెనుకంజ వేయని మన గొప్ప దేవుని యొక్క ప్రేమ ఆయన పురుకొల్పుతూ ఉండగా, మన పట్ల ఆయన కలిగిన ఈ శాశ్వతమైన ప్రేమ, ఆయన కృప మన ఆవరించి ఉంటూ ఉండగా ధైర్యం వహించి మనం ముందుకు కొనసాగుదాము గాక. మన విశ్వాసంలో స్థిరులుగా ఉండి దేవుని మహింపరచుదాము గాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీవిచ్చిన ఈ గొప్ప వాక్యమును బట్టి, అది మా కలుగు చేస్తున్న ధైర్యము, ఆదరణ, ప్రేరణను బట్టి మీకు వందనాలు. ఈ వాక్యములో ఉన్న వాస్తవికతను మా జీవితాల్లో మేము అనుభవించుటకు సహాయం చేయండి. మమ్మలను, మా కుటుంబాలను, మా ప్రియమైన సహోదరి సహోదరులను, తోటి సేవకులను, సమస్త విధములైన పరిశుద్ధులను, సకల సంఘములలోని మీ దైవజనులను, మీ విశ్వాసులను, సమస్త భక్తులను కూడా మీరు ఆశీర్వదించండి. మీరు చేస్తూ వచ్చిన కార్యాలను బట్టి వందనాలు. మరి కొంతకాలం భూమిపై క్షేమమును, మరి కొంతకాలం పాటు నాయన శాంతియుతమైన వాతావరణం ఉన్నట్లయితే, ఇంకా నువ్వు రక్షించబడవలసి ఉన్న నాయన ఈ ప్రజలందరూ కూడా సకల లోకంలో నీ సువార్త ప్రకటించబట్టకు మీరు అనుకూల పరిస్థితులు కల్పించి ఆ కార్యములు నెరవేరుస్తారని నమ్మి, మీరు చేస్తూ వస్తూ ఉన్న ప్రతి కార్యమును బట్టి మీకు స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రియులందరినీ దీవెనతో నింపినందుకు, మమ్మల్ని ఈ రీతిగా పురికొల్పుతూ ముందుకు నడిపిస్తున్నందుకు వందనాలు, స్తుతులు చెల్లించి యేసు నామములో ఈ ప్రార్థనా మానవులన్నీ మీకే సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ చాలా వందనాలండి. మరలా దేవుని చిత్తమైతే రేపటి రోజున ఇదే సమయానికి కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ and you have a wonderful day today. Bye bye.